హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా గంగాధర్ ముచ్చట్లు. నిన్న పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరందరూ? నేనైతే భక్షాల కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇక మా వారైతే వచ్చేసి ఎంతసేపు పడుతుందని అడుగుతున్నారు. ఇంకా పప్పు ఉడకబెట్టేసి నేను ఉడికిందా లేదా చెక్ చేసుకొని వాష్ చేసి పెట్టేసుకున్నాను. అది అయిపోగానే వెంటనే ఇంకా పచ్చడి కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. బెల్లము, మామిడికాయ ముక్కలు అవన్నీ పెట్టేసుకొని. మేమైతే పచ్చడిని ఇక్కడ కుండలో చేసుకుంటాము. మీరందరూ ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. అందరూ ఒకే విధంగా చేసుకోరా కదా, అందుకనే ఇంకా అయిపోగానే అందరం తినడానికని కూర్చున్నాము. ఇంకా మా వాళ్ళనైతే అందరికి ఒక్కొక్కరికి ఇచ్చేసి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పమని అడుగుతున్నాను. వాళ్ళు అలాగే చూస్తూ ఉండిపోయారు ఫోన్ చూసేసరికి. ఇంకా వాళ్ళు కొంచెం టేస్ట్ చేసేసి మంచిగా ఉంది అని చెప్పారు. అబ్బా, హాయిగా అనిపించింది, మంచిగా టేస్టీగా వచ్చినాయని. కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నాము. తినేసి ఇంకా అలా కాసేపు బయటకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ మాకు అమీన్పూర్ దగ్గర చెరువు మంచిగా ఉంటుంది, అక్కడికి చూడడానికైతే వెళ్ళిపోయాము. వ్యూ పాయింట్ బాగుంటుంది, అక్కడ చల్లగా మంచిగా ఉంటుందని వెళ్ళిపోయాము. అలా అక్కడ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. కాసేపు అక్కడే చెరువు దగ్గరే ఉండిపోయాము. ఇంతలో అక్కడికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఊరేగింపు అయితే వచ్చేసింది. మంచిగా ఉంది. కాకపోతే పాపం అక్కడ ఏమైందంటే అక్కడ ఉన్న గుర్రపు డెక్క వల్ల స్వామిని ఊరేగింపు చేస్తూ తీసుకొస్తుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు నడవడానికి, చెరువు దగ్గరికి తీసుకురావడానికి. పాపం చాలా కష్టంగా నడిచారు వాళ్ళంతా. అక్కడ ఉన్న మెట్ల మీద దించేసి ఇంకా అక్కడ పూజలు స్టార్ట్ చేశారు. బోనాలు, పోతురాజులు వీళ్ళందరినీ తీసుకొని వచ్చేసారు వాళ్ళు. ఇక అక్కడ చెరువుకైతే కొంచెంసేపు పూజ చేశారు వాళ్ళంతా. మంచిగా డప్పులు అవి ఇవన్నీ తీసుకొచ్చారు. అందరూ చాలా చూస్తూ ఉండిపోయారు. మంచిగా ఉంది అక్కడ చూడ్డానికైతే. అక్కడ అలా పూజ జరుగుతుంటే చాలామంది వచ్చారు చూడడానికి. అసలు కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది అయింది. మంచిగా చేసారు పూజ గిట్ల అక్కడ వాళ్ళందరూ. ఇంకా పిల్లలైతే దగ్గర నుండి చూద్దామని అక్కడ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. నేను కొంచెం దూరంగా నిలబడి వీడియో షూట్ చేస్తుండేదంతా. పక్కనే ఉన్న కట్ట మీదకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా కాసేపు వాకింగ్ చేద్దామని నేను, మా పిల్లలు, మా ఫ్రెండ్ వాళ్ళందరం కలిసి అక్కడ వాకింగ్ చేస్తూ, ఇక్కడ మైసమ్మ దేవాలయం కూడా ఉంది, చూసుకుంటూ కూర్చున్నాము. పక్కన మంచిగా కన్స్ట్రక్షన్స్, అపార్ట్మెంట్స్ మంచిగా అవుతున్నాయి. ఇంక అందరం కూర్చున్నాం ఇక్కడ. మా పిల్లలు, మేము కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. మా పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. మా వాడు పెద్ద హీరోలాగా నడుస్తూ ఉన్నాడు. ఇంకా వీళ్ళిద్దరు అయితే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరిని విడిచి ఒకరు విండారు. మేము మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ముందున్న చెరువును చూసుకుంటూ హాయిగా కూర్చున్నాము. మళ్ళీ కాసేపు ఇక్కడికి వచ్చి పూజ చూద్దామని ఇక్కడికి వచ్చాము. ఒగ్గు రాజులు, ఒగ్గు వాళ్ళందరూ మంచిగా పట్నాలు ఇస్తూ అందరూ కూర్చున్నారు. అందరితో పాటు మేము కూడా చూద్దామని అక్కడే నిలబడిపోయాము. అందరూ ఇంకా అక్కడ మంచిగా మెట్ల మీద కూర్చొని పట్నాలన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా కాసేపు కూర్చొని చూద్దామని అలాగే చూస్తూ ఉండిపోయాము. చాలాసేపు టైం కూడా తెలియలేదు ఎంతసేపు కూర్చున్నామో. మా వారు, మా పిల్లలు కలిసి అందరు కలిసి అక్కడికి దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. నేను, నా ఫ్రెండ్ మాత్రం ఇక్కడ దూరంగా నిలబడి చూస్తున్నాము. ఇక్కడ గుర్రపు డెక్క వల్ల అక్కడికి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది. ఇక చూస్తుండగానే నైట్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము మేము, మా ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.